ఇక వైఎస్ సునీతారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను సోదరి షర్మిలను చంపుతామని బెదిరిస్తున్నట్టు ఫిర్యాదులు పేర్కొన్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ పోస్టింగ్లు పెడుతున్నట్లు పోలీసులకు ఆధారాలు సమర్పించారు. దీంతో వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తిపై 509, 506 ఐపీసీతో పాటు 67 ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, వైఎస్ సునీతారెడ్డి 3 రోజుల క్రితం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి తనను వైఎస్ షర్మిలనని చంపుతామంటూ అనేక సార్లు బెదిరిస్తా ఉన్నారు. ఈ రోజు ఏకంగా ఫేస్బుక్ వేదికగా ఈ ట్రోలింగ్స్, షేరింగ్స్ నడుస్తా ఉన్నాయి. తమకు రక్షణ కావాలి, ఎవరైతే ఈ అసభ్యకరంగా బెదిరింపులకు పాల్పడతా ఉన్నారో ఆ వ్యక్తిని గుర్తించి అతన్ని చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వైఎస్ సునీత ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన సైబర్ క్రైమ్ పోలీసులు 509, 506 తో పాటు 67 ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తిపై ఈ పేరు మీద సోషల్ మీడియాలో పోస్టింగ్స్ ఉన్నట్టుగా కూడా షర్మిల వైఎస్ సునీత ఈ వివరాలు కూడా పోలీసులకు అందజేయడం జరిగింది. అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడతా ఉన్నారంటూ ఈ వ్యక్తులందరినీ కూడా గుర్తించి ఎవరైతే వాటిని షేర్ చేస్తా ఉన్నారో, ట్రోల్ చేస్తా ఉన్నారో వాళ్ళందరిపై కూడా కేసులు నమోదు చేయాలంటూ మాత్రం వైఎస్ సునీత నేరుగా పోలీసులకు ఫిర్యాదు అందజేయడంతో పోలీసులు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి ఈ వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఆపరేట్ చేస్తున్నటువంటి లొకేషన్ ని ఇప్పటికే ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఏపీ కేంద్రంగానే ఈ ఐపీ అడ్రస్ కనుక్కొని అతని ఇంటి కేంద్రంగా నడుస్తున్నటువంటి యాక్టివిటీస్ అంటూ కూడా పోలీసులు గుర్తించారు. ఈ రోజు రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని దాంతో పాటు ఇంకెవరైతే షర్మిలను, సునీతను చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎఫ్ఐఆర్ లో ఇంక్లూడ్ చేసి దీంట్లో చాలా మందిని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. షర్మిల ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, తిరిగి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మర్యాదపూర్వకంగా సునీత, షర్మిల భేటీ తర్వాత ఈ రకమైనటువంటి బెదిరింపు కాల్స్ ఎక్కువగా వస్తున్నాయంటూ కూడా సునీత పలు అంశాలు దాంట్లో పొందుపరుస్తూ ఆ ఫిర్యాదు అందజేయడం జరిగింది. ఏదైనా రాజకీయ కుట్రలో భాగంగానే సునీతకు, షర్మిలకు బెదిరింపు కాల్స్ వస్తా ఉన్నాయా, లేదా వారి కుటుంబ వ్యక్తిగత విషయాలని దృష్టిలో పెట్టుకుని ఈ బెదిరింపు కాల్స్ వస్తా ఉన్నాయా అనే దానిపై మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డికి యాంటీగా షర్మిల ఇచ్చేటువంటి ఒక స్టేట్మెంట్స్ నే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఈ రాజకీయాలని తట్టుకోలేకే షర్మిల, వైఎస్ సునీత ఒకటైతే జగన్ ప్రభుత్వం ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రకంగా రాజకీయ పైన ఉన్నటువంటి విమర్శలు చేస్తా ఉన్నారా, వ్యక్తిగతాన్ని దూషిస్తా ఉన్నారు అనే దానిపై కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఇవన్నీ కూడా తీరాల్సి ఉంది. రవీందర్ రెడ్డిని ఈ రోజు అతనితో పాటు ఇంకెవరైనా సహకరిస్తున్న వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.